హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. శారీతో బాడీ పార్ట్ కోసం 1 మీటర్ లైనింగ్, కింద బాటమ్ కోసం 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆది ఫ్రాక్ మెజర్మెంట్తో మెడ దగ్గర ఒక మార్కు, షోల్డర్ దగ్గర ఒక మార్కు ఖర్చుతో కలిపి పెట్టుకోవాలి. ఫ్రంట్ మెడ దగ్గర ఒక మార్కు, బ్యాక్ మెడ దగ్గర ఒక మార్కు పెట్టుకొని ఇప్పుడు చంక లూజు ఎంత ఉందో నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో చంక లూజు, నడుము లూజు ఖర్చుతో కలిపి పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆది ఫ్రాక్ మెజర్మెంట్తో మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్ సహాయంతో లైన్స్ గీసుకోవాలి. ఇలా లైన్స్ గీసుకొని నేనైతే చంక డౌన్ ఉజ్జాయింపుగా తీస్తున్నాను. మీకు కావాలంటే ఒక 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ షేప్ తీసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్రాక్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ మెడ, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెడుతున్నాను. మీకు కావాలితే రౌండ్ నెక్కులు అవి మార్చుకోవచ్చు. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయిపోయింది. ఇలా కట్ చేసుకోవాలి. మనకు అటు ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, అందులో అయితే మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ లూజ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు 2 లేయర్స్ని విడివిడిగా కట్ చేసుకొని మన ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాం కదా, రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్లో వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బోట్ నెక్ కదా, ఇలా సేమ్ అలానే బోట్ నెక్ గీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు గీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు బోట్ నెక్ మెడ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మన ఆది ఫ్రాక్ మెజర్మెంట్తో పొడవు లూజు ఎంత ఉందో చూసుకొని ఇలా 2 మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్ సహాయంతో లైన్స్ గీసుకొని హ్యాండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ కుచ్చు పెట్టి కుడుతున్నాను. మీకు లేదు నార్మల్గా కావాలంటే నార్మల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు ఇలా పెట్టుకుంటారనుకుంటే సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు శారీతో ఫ్రంట్ పార్ట్లు హ్యాండ్స్ తీసేద్దాం. నేనైతే శారీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే పైట అంచుకి వర్క్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇలా తీసుకున్నాను. మీకు లేదు ప్లెయిన్గా కావాలంటే నార్మల్గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ బాడీ పార్ట్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే కట్ చేసుకోండి. అక్కడ పింక్ గోల్డ్ బార్డర్ కనిపిస్తుంది కదా, అదైతే నడుము దగ్గర వచ్చేలా పెట్టాను. ఎందుకంటే బెల్ట్లా ఉంటుంది కదా, అందుకని అలా పెడుతున్నాను. మీరు కూడా ఏదైనా శారీలో ఇలా ఉంటే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్స్ అయితే అయిపోయాయి. హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోతుంది.
ఇలా పిల్లలకు లాంగ్ ఫ్రాక్స్ కుడితే ఇలా బాహుబలి హ్యాండ్స్ పెడితే చాలా బాగుంటుంది. కుచ్చు ఎక్కువగా వచ్చి బుట్టలాగా ఉంటుంది కదా, వాళ్ళు వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బాటమ్ కోసం మన ఫ్రాక్ నడుము దగ్గర నుంచి బాటమ్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని అంతా ఇలా టేపుతో పెట్టుకోవాలి. నేనైతే బార్డర్ ఉంటే బాగుంటుందని బార్డర్ ఫ్రాక్ లాస్ట్ వరకు బార్డర్ వచ్చేలా పెట్టుకున్నాను. మీకు బార్డర్ వద్దనుకుంటే ప్లెయిన్గా అయినా పైకి జరిపి పెట్టుకోవచ్చు. నాకు బార్డర్ కావాలని నేనైతే ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాను. నేనైతే శారీ మొత్తం యూస్ చేస్తున్నాను, కుచ్చులు ఎక్కువగా వచ్చి బుట్టలాగా రావాలని. మీకు అలా వద్దనుకుంటే హాఫ్ అయినా చేసి కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీని నేను ఇలా కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఒక లేయర్, బ్యాక్ పార్ట్ కోసం ఒక లేయర్ లాగా 2 లేయర్స్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది.